వైజయంతి, నిషి, కౌశికి వాళ్ళందరూ కూడా చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ధాత్రి కూడా చీరలు సెలెక్ట్ చేసుకోవటం కోసం హాల్లో ఉన్న అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే నిషి, ఏయ్ ఆగవే, మా ఇంట్లో ఫంక్షన్ కోసం మేమందరం చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నీకేంటే పని, వెళ్ళిక్కడి నుండి అని నిషి అరుస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి, కేదార్లు ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. చెప్తుంది మీకే వినిపించట్లేదా అని యువరాజ్ కూడా అరుస్తూ ఉంటాడు. ఇక ధాత్రి, కేదార్లు ఇద్దరూ తలదించుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే కమలాకర్ ఆగండని గట్టిగా కేకలు పెట్టడంతో ఇక వాళ్ళిద్దరు అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ, వజ్రపాటి ఫ్యామిలీలో మీరు కూడా ఉండాలని ఎప్పుడో చెప్పాను కదా అని కమలాకర్ అంటాడు. దాంతో వైజయంతి చాలా కోపంగా, ఏంటి కమలాకరు ఇలా మారిపోయావు, ఇప్పుడు ఈ కేదారు ఈయన కొడుకు అని ఒప్పుకోమంటున్నావా ఏంది అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. అది చెప్పాల్సింది నేను కాదు వదినా, అన్నయ్య. అన్నయ్య, ఇప్పటికైనా నిజం చెప్పు, నోరు విప్పి మాట్లాడు, ఈ సమస్యను ఇక్కడితో ఆపేద్దామని కమలాకర్ అంటాడు. ఈ 4 గోడల మధ్యలైనా నిజం చెప్పండి బాబాయ్ అని కౌశికి కూడా అంటుంది. దాంతో సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధాత్రి, కేదార్లు సుధాకర్ నిజం చెప్పేస్తాడా అని సంతోషంగా చూస్తూ ఉంటే నిషి, యువరాజ్, వైజయంతి మాత్రం కంగారు పడుతూ ఉంటారు.